హాయ్, వెల్కమ్ బ్యాక్. నా పేరు మురళి. ఈ హెలికాప్టర్స్ ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి సంబంధించినవి హెచ్ఈఏఎల్లో. ఈ హెలికాప్టర్ ఏంటంటే ఎయిర్పోర్ట్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ సివిలియన్స్ కూడా యూజ్ చేస్తారు ఏదైనా ఆపరేషన్కి సంబంధించినది. నెక్స్ట్ ఇది పర్ మినిట్ 300 మీటర్స్ పైకి ఎగురుతుంది. ఇది పర్ మినిట్కి 200 కిలోమీటర్స్ వెళ్తుందని ఇందులో ఉన్నది. నెక్స్ట్ ఇది 360 డిగ్రీస్ అంటే సర్కిల్ కూడా తిరుగుతుంది. ఇది ఉల్టా కూడా వెళ్తుంది. నెక్స్ట్ 360 అంటే సైడ్ నుంచి ఒకే దగ్గర ఇది తిరిగే కెపాసిటీ కూడా ఇంటికి ఉన్నది. ఇంటికి ర్యాకెట్లు కూడా ఇంటికి ఫిక్స్ చేయవచ్చు. ఇవి చాలా రకాలు ఉంటాయి. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి ఇది ఒకటే కలర్ కాదు, ఇందులో కలర్స్ చాలా ఉంటాయి. ఇదేంటంటే యుద్ధానికి కూడా ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంక ర్యాకెట్లు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఫైర్ గన్ ఉంటుంది, ఎంఎంజీ, ఎల్ఎంజీ, నెక్స్ట్ ఏజిఎల్ అని ఇట్లాంటివి కూడా ఇందులో ఫిట్ చేస్తారు. ఫిట్ చేసి దుష్మన్కి ఎలా ఫైర్ చేయాలని ఇందులో కూడా ఇవి కూడా యూజ్ చేస్తారు. ఇందులో ఇక్కడ ఇది ఎయిర్స్ వచ్చాము, మాది ఎన్డీఆర్ఎఫ్. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇట్లాంటి ఏదైనా ఎక్కడైనా ప్రమాదం జరిగేటప్పుడు మేము ఆ ప్లేసులకి వెళ్తాము. మా వీడియో కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ మీరే ఈ వీడియోని పెట్టినట్టు చూడవచ్చును. అంటే ఇవి అప్డేట్ నేను ఎందుకంటే రీల్గా నేను అన్ని వీడియోస్ కూడా నేను తీస్తుంటాను. ఓకేనండి. ఇది ఓన్లీ ఎయిర్పోర్ట్స్ కాదు, సివిలియన్స్ కూడా ఇవి యూజ్ చేస్తారు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు అలాంటప్పుడు హెలికాప్టర్ అక్కడికి వెళ్ళి ఇవి అక్కడ ప్రజలకు అందరికీ సహాయం చేయడానికి హెలికాప్టర్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి చిన్న ఉన్నాయి కదా, ఇద్దరు ఉంటారు. హెలికాప్టర్లో అయితే 5 రావచ్చు, కానీ ఇంకో ఈ ట్రైనింగ్ పర్పస్ మీద విమానాలు ఇవన్నీ వీటికి కూడా ఏదైనా యుద్ధానికి యూజ్ చేస్తారట. ఇక్కడ మిజ్కో 29 అని ఇవన్నీ కూడాను ఎగ్జిబిషన్లో పెట్టి ఉంచారు. ఇదంటే ప్రెసెంటాలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవంతాను యుద్ధానికి సంబంధించిన ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి ఇవన్నీ హెలికాప్టర్స్ అన్నీ. ఇందులో మనం ఇంతటి ఫైర్ కూడా చేయవచ్చును. చూడండి, ఇందులో గన్ కూడా ఉన్నది, మిషన్ గన్స్. ఇవి కూడా ఇది ఎంఎంజీ అంటారు. ఇవేంటంటే పర్ సెకండ్కే 2000, 3000 పర్ మినిట్కి 3000, 4000 రౌండ్స్ ఇది ఫైర్ చేస్తుంది. అంత కెపాసిటీకి ఉంటుంది అనమాట. ఇదంతా ఏంటంటే చైన్ సిస్టమ్. ఈ రౌండ్స్ అంటే మేము కూడా ఫైర్ చేసాము. ఇవి అంటే మామూలుగా మేము ఉన్నది, నేను వేరే డిపార్ట్మెంట్, నేను సిఆర్ఎఫ్లో ఉంటాను కాబట్టి అప్పుడు మేము ఛత్తీస్గఢ్ అట్లో ఆ టైం అప్పుడు వీటితోటి చైన్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకసారి చైన్ పెట్టామంటే చైన్ కంప్లీట్ అయిన వరకు అంటే మధ్యన కూడా తీసేవచ్చును. ఫైర్ చేస్తున్నాం అంటే బ్రెస్ట్ కొట్టామంటే పడపడ అంటే ఒకేసారి ఏకదాటిగా మనం ఎవరికైనా దుష్మన్కి బర్బాద్ చేయాలంటే ఇవి 2 కిలోమీటర్ వరకు రేంజ్ ఉంటుంది. ఇందులో ఎవరున్నే సావల్సిందని అంత కెపాసిటీ అనమాట ఇవన్నీ. ఇవంటున్నాయి. ఇది కూడా సుఖాయి ఇక్కడ అన్ని అంతే మొత్తం అన్ని కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టి ఉన్నారు. ఇక్కడ హ్యాంగర్స్ ఉన్నాయి చూడండి. హ్యాంగర్స్లో కూడా ఎగ్జిబిషన్స్ ఇవన్నీ. ఇవి అంటే బయట పెట్టినవన్నీ ఎయిర్ షోకి సంబంధించినవి. అంటే వీటితోటన్నీ షో చేస్తారు. అంటే బయట ఉన్నాయి, లోపల ఉంటాయి. నెక్స్ట్ ఈ హ్యాంగర్లో ఉన్నవన్నీ ఉండేటంటే వీటి పార్ట్స్, వీటితో సంబంధించిన కొన్ని ముఖ్యమైనవి ఇంజిన్స్, కావేరీ ఇంజిన్స్ అని ఇవన్నీ హెలికాప్టర్ సంబంధించిన ఇంజిన్స్ ఇవన్నీ ఇక్కడ పెడతారు. ఎవరికి ఏం కావాలంటే వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. అని ఇక్కడ అన్ని కంట్రీలు అంటే ఇక్కడ వీళ్ళు అంటున్నారు మొత్తం కలిపి 180 కంపెనీలు ఇప్పుడు ఈ షోలో పార్టిసిపేట్ చేశారు. ఇదంతా హ్యాంగర్స్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మనము షో మొత్తం చూడవచ్చు. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఇదంతా ఖాళీగా ఉన్నది. అక్కడ చూడండి, ఈ ఆర్మీ వాళ్ళు రాడార్స్ పెట్టుకున్నారు. ఇవ్వడండి ఈ వెహికల్స్ మొత్తం కూడా రాడార్స్ ఉంటాయి. ఇదంతా ఎగ్జిబిషన్స్ ఏరియా అనమాట. అది కూడా ఇవన్నీ హ్యాంగర్స్ అండి, సీ హ్యాంగర్ అని ఇట్లాంటివి మొత్తం మన
ఒక 5, 6, 7 చాలా ఉన్నాయండి. ఇదంతా రాడార్స్. ఇక్కడ నుంచి మనము ఈ రాడార్స్ ఏంటంటే ఎక్కడి నుంచైనా పైనుంచి అట్లాంటివి విమానాలు కానీ యుద్ధం జరిగేటప్పుడు వస్తే వాటికి పసిగట్టడానికి ఈ రాడార్స్ని వీళ్ళు ఎగ్జిబిషన్లో పెట్టారు. ఇది సుఖాయ్ అండి. ఇది రష్యాకి సంబంధించింది. దీని మీదకి మనం ఎక్కి కూడా ఫొటోస్ ఇవన్నీ తీసుకోవచ్చును. వీళ్ళు అంటే వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇవంతా ఎగ్జిబిషన్స్ వాళ్ళ ముందులే ఇవన్నీ పెడతారు. కొత్తవి అనమాట, న్యూ టెక్నాలజీ దీనికి సంబంధించినవి ఇవన్నీ కూడాను యుద్ధానికి సంబంధించిన హెలికాప్టర్స్ చూడండి. పెద్ద పెద్ద లాంచెస్ కూడా వీళ్ళు అమర్చి ఉంచున్నారు. ఆ సుఖాయ్కి కానీ లేకపోతే ప్రెసెంట్కి కానీ ఇందులో రకాలు ఉన్నాయండి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. వీటి కెపాసిటీలు వేరేగా చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. సో ఏంటంటే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి నేను చాలా డ్యూటీ పర్పస్ మీద పెడుతూనే ఉంటాను. ఇవే కాదండి, నేను ఇండియాలో ప్రతి ప్రదేశాన్ని కూడా నేను తిరుగుతూనే ఉంటాను. ఇవి కూడా అండి, దీని మీదకి మనం ఎక్కి కూడా ఇది సుఖాయ్ అనేది ఇది కూడా యుద్ధ విమానమేనే. ఇది ఓన్లీ డెమో పర్పస్ ఇవన్నీ అండి. ఈ ఎయిర్ షో అనేది బెంగళూరులో యలంక అనే ఎయిర్పోర్ట్లో ఇది జరుగుతుంది. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ షో అనేది నిర్వహిస్తూ ఉంటారు. నెక్స్ట్ మాకెందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద హ్యాంగర్స్ చూపించాను కదండి, అవి ఒకవేళ ఇవన్నీ కూడా పర్మనెంట్ అవి కావండి. మామూలుగా ఇవి అంటే టెంపరీ అండి. ఇవన్నీ అవి చూపించినవన్నీ కూడా టెంపరీ అండి. ఇవి ఎప్పుడైనా పడిపోవచ్చు, పెద్ద గాలులు కానీ లేకపోతే కరెంటు ఫైర్ యాక్సిడెంట్ కానీ ఎర్త్ కానీ ఇట్లాంటివి ఏవైనా ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి వాళ్ళ మీద పడిపోయిన ఏదైనా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు మనము వాటికి ప్రమాదాన్ని కానీ మనం తగ్గించడము, ప్రమాదం జరిగిన తర్వాత వాటికి తగ్గించడానికి మేము ప్రయత్నాలు చేస్తామండి. అంటే నష్టాన్ని తగ్గించడానికి మేము ప్రయత్నం చేయడానికే మాకు ఇక్కడికి పిలిపించారండి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే మనం ఏం చేయలేము, వాటి నష్టాన్ని మనం తగ్గించడానికి మాకు ఇక్కడికి పిలిపించారండి. మేము హ్యాంగరీస్ దగ్గర కానీ లేకపోతే మాది ఒక టీం ఉంటుంది, టీం ఒక దగ్గర ఉంటారు. ఎయిర్ షో అవుతుంది, లేకపోతే షో అయ్యేటప్పుడు ఎయిర్క్రాఫ్ట్ కానీ ఏదైనా ప్రమాదం జరిగినా వాటికి ఫైర్ అయినప్పుడు మనం ఆపడానికి మనం వాళ్ళ దగ్గర ఉండడానికి మాకు వీళ్ళు ముందుగానే 15 రోజుల ముందు పిలిపించారు. ఇదేంటంటే 4 days ఇది ఎయిర్ షో. కానీ ఎయిర్ షో అనేది ప్రతిరోజు షో ఇస్తుంటారు. ఈ 15 రోజులు కూడా షో అయ్యింది. అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా